సరేనా? చూడు, లెఫ్ట్ రాకూడదు. ఈ ఈ గిర్ర పక్కనే ఉండాల. లెఫ్ట్ సైడ్ గిర్ర పక్కనే ఉండాల. ఈ గిర్రకి యువతలు రాకూడదు, ఆ గిర్రకి దగ్గర పోకూడదు. రైట్ సైడ్లో గిర్రకి ఈ ఎడ్జ్లో పోతా ఉండాల. స్టీరింగ్ ఎక్కువ తిప్పకుండా ఇలా పోతా ఉండాలి. ఇప్పుడు ఎక్స్ట్రాకి 40 వరకు పోతా ఉండు. ఎప్పుడన్నా డౌన్లో కొద్దిగా ఎక్స్ట్రా మీద కాళ్ళు పెట్టుకోకుండా బ్రేక్ కట్ చేసుకుంటూ ఉండాలి. స్టీరింగ్ గట్టి పట్టుకోవద్దు, ఒక లెవెల్గా పట్టుకో అంతే. అట్లా స్లోగా. ఇప్పుడు ఒకవేళ ఫాస్ట్గా పడుతుంది అనుకో, వీళ్ళంతా లెఫ్ట్కి వస్తారు. అప్పుడు కొద్దిగా బ్రేక్ కట్ చేసుకోవాలి, వాళ్ళ దగ్గరికి పోకుండా. ఇప్పుడు హార్న్ కొట్టుంటే పట్టిన వెళ్తా, హార్న్ కొట్టాలి అంతే. పట్టిన అది వీళ్ళంతా మన స్టూడెంట్సే. స్లోగా బా. అంతే 40లో పట్టుకొని పోతా ఉంటే నీకు బాగా అర్థమవుతుంది ఎట్లా బ్రేక్ వేసుకోవాలా, ఎట్లా ఏడా లెఫ్ట్కి తీసుకోవాలి, రైట్కి తీసుకోవాలా అనేది. ఇప్పుడు ఓన్లీ చూడలేదు, బాగా స్టీరింగ్ నీట్గా పట్టుకొని పోతా ఉండు అంతే. బాగా వెళ్తాను, బాగా సూపర్. ఫస్ట్ రోజు బాగా వెళ్తాను. కొంచెం లెఫ్ట్లో ఉండాలి, ఇప్పుడు రైట్కి పోకూడదు. ఇప్పుడు డౌన్ కదా, లైట్గా బ్రేక్ మీద కాలు పెట్టుకోవాలి, టచ్ చేయకుండా బ్రేక్ కాదు. స్లో అయితే మళ్ళీ ఎక్సిలేటర్ ఇవ్వాలి. అట్లా ఎక్సిలేటర్, అట్లా బ్రేకు మార్చుకుంటూ ఉండాలి.